తర్వాత ఇంకొక హిజ్రా ఒక ఆమెను అప్పుడు దారుణంగా రేప్ చేశారు వాళ్ళు. ఆ యొక్క ప్రైవేట్ క్లాస్ ఆ యొక్క ఈ 2 ఇలా ఉన్నది కదా. చూసావా? ఏయ్, ఎవరైనా మనుషులు ఉన్నారా? లోపల ఎవరైనా ఉన్నారా? నాకు అర్థం కావట్లేదు. ఏమైంది 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 ఏమైంది? క్యాప్చర్ అయిందా? క్యాప్చర్ అయిందా? అయిపోయిందా బ్రో? లోపల ఎక్సైటింగ్. ఏమైంది? నేను అక్కడ బ్యాగ్ పెట్టింగ్ వెళ్ళా కదా, బ్యాగ్ పెట్టింగ్ వెళ్ళా క్లియర్గా అక్కడ పాస్ అయ్యారు ఎవరు. కాదు, బ్యాగ్ ఎక్కడ పెట్టావు? అక్కడ మెయిన్ ఒకటి ఏదో హాల్ లాగా ఉంది, స్టడీకి వెళ్ళి స్ట్రైట్ లాస్ట్ అదే బ్రో, అదే లొకేషన్ మెయిన్ అదేనా? మెయిన్ అదే. సరే, మీ ఫోన్ రెడీ, స్టార్ట్ చేస్తా. ఓకే. ఇంట్లో చెప్పేస్తూ చేయబో. ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోదామా? నువ్వు రెడీ చేసేసుకో. పురుగులు ఎక్కువ ఉన్నాయి. ఓకేనా? చెప్తా. ఎక్సైట్మెంట్లో ఉన్నావు? ఫుల్ మామూలు ఎక్సైట్మెంట్ కాదు గాయస్. ఎప్పుడు నేను ఇంతలా ఇది కాలేదు. నేను లోపల బ్యాగ్ పెట్టినకి వెళ్ళాను, అసలు మీకు కెమెరా ఆన్ చేయకముందే ఇలా ఉంది. సో వెల్కమ్ బ్యాక్ టు రాయల్ విహారీ అనదర్ ఎక్స్ప్లోరింగ్ బ్లాగ్. సో ప్రజెంట్ వచ్చేసి నేను మదనపల్లిలో ఉన్నాను. సో మదనపల్లిలో మా బ్రో, సో తను కూడా ఆల్మోస్ట్ తెలుగు గోస్ట్ లవర్స్ అందరికీ తెలిసే ఉంటుంది, కృష్ణ బ్రో, యువ పంచ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. సో బ్రోని కలవనికి వచ్చాను. సో నేను ఆల్రెడీ నిన్న ఒక వీడియో తీసాము, నేను బ్రో సుధీర్ కీర్తన లొకేషన్లో. సో అది అయిపోయింది, సుధీర్ వెళ్ళిపోయాడు. ఇది డే 2. గైస్ యాక్చువల్లీ ఏమంటే ఇలా స్టోరీ చెప్పేదినా? ఓకే, చెప్పే. ఇప్పుడు లక్ష్మి అని ఒక ప్రాస్టిట్యూటర్ అనమాట. ఆమె చనిపోయి 10 years పైన అయింది. సో తర్వాత ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి. తర్వాత ఇంకొక హిజ్రా ఒక ఆమెని, ఒక ట్రాన్స్జెండర్ ఆమెని సో తీసుకొచ్చి ఒక నలుగురు, మీకు ఒక వీడియో షేర్ చేస్తాను బ్రో. ఓకే. వాళ్ళకి సంబంధించిన ట్రాన్స్జెండరే స్టోరీ అంతా చెప్పింది, ఏం జరిగిందని. ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళిపోతాం, నాకు ఎక్సైటింగ్ అక్కడే ఉంది. ఫస్ట్ అక్కడికి వెళ్ళి మళ్ళీ కావాలంటే మాట్లాడదాం పద. సో గాయస్, ఇప్పుడు మీకు స్టోరీ కూడా నేను సగం చెప్పిస్తాను. ఇదో. సో ఇక్కడ ఇంకా చాలా రూమ్స్ ఉన్నాయి, బట్ ఐ వాంట్ టు సీ దట్ ఏది నాకు అక్కడ కనిపించింది అనేది. స్టడీ ఏదో అదే ఇక్కడే ఎంట్రన్స్లోనే పెట్టేసా. సో మనోడు కెమెరా బయట సెటప్ చేస్తున్నాడు. సో నేను బ్యాగ్స్ అన్నీ పెట్టేసి ప్రశాంతంగా వద్దాంలోనే వచ్చాను. ఎవరది? మనుషులు చెక్ చేసావు ఎవరన్నా? లేదు, మనిషి అయితే కాదు, 100%. సో ఎక్కడ అనిపించింది నీకు? కొంపతి దీని విషయం ఏమన్నా ఫీల్ అయ్యానా నేను? కాదు, ఇక్కడే. అదే ఇక్కడ ఇలా ఉన్నది కదా, ఈ ఇటు పై పక్క నుంచి తెలుసా, ఈ పై ఉంది కదా, ఈ పై పక్క నుంచి ఏదో ఫ్లై అయినట్టు అనిపించింది నాకు.
ఊరేసుకుని ఇక్కడే పోతున్నాం. ఇది అంటే ఉరి కూడా వేసుకున్నారు ఇక్కడ ఒక పర్సన్. మేము ఆల్రెడీ లక్ష్మీ సుజాత వీడియో ఫినిష్ అయిపోయింది. ఓకే. తర్వాత ఇంకొక ఎపిసోడ్కి వద్దామని వచ్చిన తర్వాత వీడియో రిలీజ్ అయిన తర్వాత నాకు ఒకరు పేపర్లో న్యూస్ది పెట్టారు. అవునా? ఇక్కడ ఊరేసుకొని ఒక అతను అప్పుల బాధ తట్టుకోలేక ఊరేసుకొని చనిపోయినాడంట. అది ఎంతవరకు నిజమో తెలీదు. వాళ్ళ సొంత తమ్ముడే మర్డర్ చేశాడు అనేసి పుకారు ఉంది. తీసుకొచ్చి అంటే ఇప్పుడు మనకు ఇక్కడ మెయిన్ అసలు నువ్వు ఏదో సుజాత అంటున్నావు, తర్వాత ఏదో హిజ్రా అంటున్నావు, తర్వాత చనిపోయి అంటున్నావు. మెయిన్గా ఇప్పుడు ఒక ఆత్మ ఉందా, రెండు ఆత్మ ఉందా? యాక్చువల్లీ మేము ఒక గేమ్ అన్నాం, అదే ఓజా గేమ్. దాంట్లో 5 to 6 ఆత్మలు ఇక్కడే ఉన్నట్టు మాకు రిప్లై వచ్చిందా? యాక్చువల్లీ మీరు ఆ లింక్ మీరు నేను ఇది పెడతాను, అదే ప్లేలిస్ట్ దీనికి సంబంధించిన లొకేషన్. చూసావా? చూసావా? నువ్వు ఇటు పల్లో, నేను ఇట్లా వెళ్తా. బ్రో ఏం బ్రో? ఇక్కడ ఏమైంది? ఎక్కడ పోయినట్టు గోస్ట్? రూమ్ చాలా భయంకరంగా ఉంది. ఇది ఏందది? ఉడతలు. జాగ్రత్త, ఇక్కడ చాలా విష పురుగులు కూడా ఉన్నాయి. ఉడతలు కాదు, ఇక్కడ చూడు. ఉడత పడింది బ్రో, ఇక్కడ ఒకటి, అక్కడ లోపల 3-4 ఉన్నాయి. అవునా? ఇది చూడు, చాలా డేంజర్ ఉన్నట్టుంది పురుగు. జాగ్రత్త. ఓ ఎవరది? సుజాత గారు, లక్ష్మి గారు. ఏయ్, ఎవరైనా మనుషులు ఉన్నారా? ఎవరది? లోపల ఎవరైనా ఉన్నారా? ఏమైంది బ్రో? చెప్పలేదు. బ్రో లాకుడు బ్రో. ఇక్కడ చూడు, ఏదో బోన్ ఉంది. సరే లాకుడు ఇది తీసేదండి బ్రో. గట్టిగా ఉంది బ్రో. ఏ ఆడుకుంటానా? ఏమైంది? గాలికి పడిందా లేక? గాయస్, ఇక్కడ నిజంగా తను చెప్పినట్టు ఒకే ఆత్మ అనేది లేదు, 3-4 ఆత్మలు ఉన్నట్టున్నాయి. సో ఏది ఎటుపక్క నుంచి ఎలా అటాక్ చేస్తుందో అర్థం కావడం లేదు. యాక్చువల్లీ ఈ రూమ్ ఉంది కదా. ఏ బ్రో? ఈ రూమ్ చాలా డేంజరస్. ఇప్పుడు ఈ రూమా? ఈ రూమ్లో చాలా ప్రయోగాలు అయినాయి. లైక్ ఏమంటారు,
మీటర్ ఈఎంఎఫ్ మీటరా? దాంట్లో కూడా ఇక్కడ చాలా సిగ్నల్ మొత్తం లొకేషన్ ఇక్కడ మాత్రం ఎక్కువ సిగ్నల్ ఇచ్చేది. నేను ఎప్పుడు వచ్చినా ఏదో హంగం జరుగుతుంది, ఏదో జరిగింది అనిపిస్తుంది. ఇది చూడండి గైస్, అసలు మొత్తం అడిగి అరిచినా గీ పెట్టినా ఎవ్వరికి వినపడిన ప్లేస్ ఈ రూమే. అందుకే ఎంచుకున్నారు. ఇక్కడ మొత్తం బట్టలు ఉంది, లేడీస్వే. అచ్చా అచ్చా, జెంట్స్ కూడా కాదు, లేడీస్వే. అదే ఇప్పుడు కూడా ఉన్నాయి చూడు, అదిగో అదో ఏదో క్లాత్ ఉన్నది. జాకెట్ ఇంకా ఏదో రెడ్గా ఉంది జాకెట్కి. బ్లడ్ బ్రో, ఏమది? హలో, ఇక్కడ మనుషులు ఎవరైనా ఉంటే, సైకిల్ కానీ పిచ్చోళ్ళు కానీ తిరుగుతూ ఉంటే బయటకు వచ్చేయండి, లేదా పొరపాటున కానీ సిగ్గారంటే చావు దెబ్బలు తింటారు. ఎవరైనా ఉన్నారా మనుషులు? లక్ష్మి గారు, సుజాత గారు, మీరేనా ఇదంతా చేస్తా ఉంది? 100% ఆత్మలే అంటావా బ్రో? పక్కా అదే బ్రో. ఇంతకు నా వీడియోస్లో ఉన్నాయి కదా, జరిగింది. నేను ఎక్స్పీరియన్స్ అంటే అట్లా కాదు. ఓకే, నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇన్ని రకాలుగా ఉంటే ఎవరన్నా రీసెంట్ టైంలలో డ్రింకర్స్ కానీ సో గైస్, ఎటువంటి అనుమానం అయితే పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనుషులు అయితే ఎవరైతే ఉన్నట్టు అనిపించట్లేదు. మనుషులు అంటే నాకు అదే ఇది అసలు ఏంటిది? అచ్చా అచ్చా అచ్చా. సో ఇది మేబీ వంట రూమ్ అనుకుంటా బ్రో. ఇది కాదు, ఇది చూడు, మళ్ళీ చూడు. ఆడుకుంటారా? ఎవరు అది? ఎప్పుడు చేయలేదు మీరు ఇంతగా. సో ఇంతలా వైలెంట్గా ఉందంటే ఆ హిజ్రా మన. హలో, నేమ్ ఏది చెప్పు? లక్ష్మి గారా? ఇప్పుడు ఈ డోర్ని క్లోజ్ చేసింది, సౌండ్ చేస్తుంది లక్ష్మి గారా? లక్ష్మి అయితే లక్ష్మి హిజ్రానా? ప్రాస్టిట్యూటరా? లక్ష్మి గారు, ఏమైంది? దేని మీద కోపం ఉందా మీకు? ఏమైనా జరిగిందా? వినిపిస్తుంది. ఎవరది? అటుపక్కే కదా వచ్చింది సౌండ్. మొత్తం డస్ట్ బ్రో. ఇక్కడ డస్ట్ నీట్గా ఘోరంగా ఉంటుంది. లక్ష్మి గారు, మీకు హాని చేయడానికి మేమైతే ఇక్కడికి రాలేదు. లూజ్ అయిందా? అండ్ ఏందా సౌండ్? జాగ్రత్త. నువ్వు చెప్పింది అటుపక్క అంటున్నావు నువ్వు. చూడు, దానికి దగ్గరలో చున్నీ, లేడీస్ చున్నీ. ఎవరో బిర్యానీ ప్యాకెట్ తెచ్చుకున్నారు, అదే ఎముకలు. అర్థమైనా? లేడీస్ని తీసుకొచ్చి ఏమో జరుగుతుంది. అన్వాంటెడ్ థింగ్స్ ఏమో జరుగుతున్నాయి కదా. ఖచ్చితంగా. ఓకే, లక్ష్మి గారే ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు మీరు ఎందుకు ఇలా మా పైన అటాక్ చేస్తున్నారు? సో మేము రావడం వల్ల మీకు ఏమన్నా
ప్రాబ్లం అవుతుందా? బ్రో 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 కాదు వీటి కింద ఏముంటాయని భయం. అవన్నీ ఈ రేకుల పైన ఎవరో క్లియర్గా నడుచుకుంటూ వెళ్ళినట్టు మీకు కావాలంటే వినండి. ఇలా ఇలా వెళ్తున్నట్టు సౌండ్ ఉంది. బ్రో బ్రో నువ్వు చెప్పినట్టు ఒక ఆత్మే కాదు, చాలా చాలా నేను చెప్పాను. మెయిన్ వచ్చేసి రీసెంట్గా చనిపోయిన మన మీద ఏదైనా పడేసినా ఈ చచ్చి ఇది రాస్తున్నారు చూడు. మీద రైట్ మొత్తం కూడా చుట్టూ బాగా గమనించి చూడండి. క్లియర్గా సరౌండింగ్ తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. అదే బ్రో నాకు అర్థం కావట్లే. ఇటుపక్క నుంచి ఏదో వస్తుంది బ్రో. ఏమైంది 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 ఏమైంది? లక్ష్మి గారు, సుజాత గారు, క్యాప్చర్ అయిందా? క్యాప్చర్ అయిందా? బ్రో 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 క్యాప్చర్ అయిందా? క్యాప్చర్ అయిందా? క్యాప్చర్ అయిందా? ఎక్కడ? మాకు ఎప్పుడు ఇది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి పాస్ అయింది కదా, జస్ట్ ఈ ఫ్రేమ్ మాకు ఇక్కడ నుంచి గాజుపులు ఉన్నాయి. ఎవరు అట్లా పాస్ అయింది? వెళ్ళింది ఎవరు అక్కడ? సుజాత గారు మీరేనా? లక్ష్మి గారా? సుజాత, లక్ష్మి లేక ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారో తెలియదు. ఇప్పుడు ఈ రూమ్లో మా బ్రోకి కనొచ్చిన వాళ్ళు ఎవరో మళ్ళీ ఇంకోసారి కనొస్తారా? మా ఇద్దరికి మిమ్మల్ని చూడాలని ఉంది. మిమ్మల్ని చూడడానికి ధైర్యం చేసి మేము వచ్చాము. సో మిమ్మల్ని మేము ఫేస్ చేయగలుగుతాము. ఏంటది? ఇది ఒక డిఫరెంట్ వాయిస్ వచ్చింది బ్రో. గైస్ క్లియర్గా వినండి. లైక్ ఒక విచిత్రమైన అరుపు ఏదో వచ్చింది. బ్రో 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 చూడు చూడు చూడు, డోర్ చూడు, డోర్ చూడు. యా ఇదే ఎఫెక్ట్ ప్రతిసారి జరుగుతుంది బ్రో, నాకు ఎందుకు అది అర్థం. నేను ఇక్కడికి ప్రతిసారి ఒకరిని తీసుకొస్తున్నాను అన్న, అంత కోపంగా ఉన్నారు.
ఏం సౌండ్ ఇక్కడ సౌండ్ వచ్చింది? బయట చూసావా? గాలి చూసావా? కనిపిస్తుందా గాలి? గాలి కూడా చూడండి. సో ప్లేస్ అయితే ఎక్స్ట్రీమ్లీ వేరే లెవెల్గా ఉంది. ఇంకా మేము ఇది నిన్న సేమ్ కలర్ ఎల్లో కానీ పౌర్ణమి ఏమన్నా నాకు తెలీదు బ్రో. పౌర్ణమి బ్రో షాడో పాస్ అయింది. క్యాప్చర్ అయిందో లేదో తెలీదు, ఎటు వెళ్ళిందో తెలీదు, కానీ కంటికి మాత్రం కనిపించింది. పురుగులు బ్రో ఇవి కలిసినాయంటే దొరక. బ్రో జాగ్రత్త. ఏమైంది? ఓకే సుజాత గారు, లక్ష్మి గారు, ఏంది ఇప్పుడు ఇదే ఆడుకుంటున్నారు? నేను ఇక్కడికి రావడం నీకు ఇష్టం లేదా? మర్చిపోయారా నన్ను? అరే ఎన్నిసార్లు అంటారు దీన్ని, ఎన్నిసార్లు కొడతారు దీన్ని? మీరు ఊరికే మమ్మల్ని భయపెట్టాలనో లేకుంటే మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనో ఏం అది? బ్రో పైనుంచా బ్రో? పైనుంచి పడింది. జాగ్రత్త బ్రో. ఏం చేద్దాం? ఇక్కడికి రావడం బ్రో, మనం సేలోగా రావడమే ఇది. గ్రూప్ గ్యాంగ్ లేకుండా ఇక్కడ రాకూడదు. గైస్ మొత్తం కూడాను ఒకే ఒక రూమ్ ఇది. ఇంకా దగ్గర ఒక 20-30 రూములు లేవు బ్రో. ఉన్నాయి. సో మొత్తం ఉన్నాయి అక్కడంతా. ఇంకా ఏమది? చూసావా? ఏమది? ఏం చేస్తున్నారు అసలు ఇక్కడ? ఏం చేస్తున్నారు ఇక్కడ? క్లియర్గా ఇక్కడ మాకు అది అటాక్ చేయాలని చూస్తుంది, మా పైన అర్థమవుతుంది బ్రో. అది 100% చెప్పరా? అటాక్ చేయాలని చూస్తుంది. జాగ్రత్తగా ఉండు, నేను కూడా జాగ్రత్తగా ఉంటా, సరేనా? మమ్మల్ని ఎప్పుడు గాయం చేయలేదు, కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగినాయి. అదే చెప్తున్నా, ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ చెప్తుంది. నువ్వు అంతకుముందు ఆడినప్పుడు రెండే ఉన్నాయన్నావు కదా, తర్వాత మళ్ళీ ఎవరో చనిపోయారన్నావు కదా. దానితో ఇంకొకటి ఏంటంటే, మనకు అన్ని శక్తులు ఒక రకం. నువ్వు మెయిన్ నాకు చెప్పింది ఏంటంటే, ఇంతవరకు నేను చెప్తున్నాను గైస్, హిజ్రా అది అనకూడదో లేదు తెలియదు, అదే. సో ట్రాన్స్జెండర్స్ చనిపోయిన ప్లేస్ కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదు. మామూలు వాళ్ళు చనిపోతేనే ఒక రకం పవర్ ఉంటుంది. అలాంటిది మామూలుగా వాళ్ళకి మనకు ఒక మగవాళ్ళకి ఆడవాళ్ళకి కలిపి ఉండే శక్తి ఉందంటారు. అలాంటిది వాళ్ళ ఆత్మలుగా మారితే ఇంకా ఎంత. బ్రో ఇటుపక్క ఏదో ఉందా క్లాత్? ఇట్లా ఇక్కడ ఏదో వైట్గా ఎగిరింది బ్రో. ఎగిరిందా? నిజంగా క్యాప్చర్ అయింది ఇక్కడే. గైస్ మీరు కూడా చూసి ఉంటారు, ఇక్కడ బాగా క్లియర్గా వైట్గా ఎగిరింది. నేను చెప్తూ ఉన్నప్పుడే ఫ్రెండ్స్ ఈడేంటి కనిపించింది అంటున్నాడు, బట్ మాకైతే కనపడలేదని అనుకుంటున్నారు కదా. నిజం ప్రామిస్గా చెప్తున్నాను, నేను అక్కడ ఉన్నప్పుడు నా కెమెరాలో క్లియర్గా ఏదో వైట్గా కనిపించింది. సో నేను ఇప్పుడు ఎడిటింగ్లో చూస్తున్నాను, బట్ నాకైతే ఏం కనపడలేదు ఎడిటింగ్లో.
సో దీనికి రీజన్ ఏంటనేది మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో అర్థమవుతుంది. ఇక్కడ 1 కాదు 2 కాదు చాలా ఆత్మలు ఉన్నాయి ఫ్రెండ్స్. అవి కొన్ని కెమెరాకి కనిపిస్తున్నాయి, కొన్ని కెమెరాకి కనిపించటం లేదు. సో వాటి గురించి మీరు నెక్స్ట్ వీడియోస్లలో తెలుసుకుంటారు. సో ఇంతవరకు వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. సో డెఫినెట్లీ ఇంతవరకు చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. లక్ష్మి గారి కంటే హిజ్రా గారు ట్రాన్స్జెండర్ గారి ఆత్మ ఉండొచ్చేమో అనిపిస్తుంది బ్రో. ఇంత పవర్ఫుల్గా అటాక్ అవుతుందంటే నువ్వు కూడా నువ్వు వెళ్ళినప్పుడు మేబీ వాళ్ళు ఉన్నప్పుడు తక్కువ అటాక్ అయింది అన్నావు కదా. సో ప్రజెంట్ ఇప్పుడు నీకు కూడా ఇది అర్థమవుతుండొచ్చు, అటాక్స్ ఎక్కువ జరుగుతున్నాయి. అటాక్స్ అయితే జరిగినాయి. నాకు సడన్గా ఏమో తెలుసా, ఇక్కడ సుజాత లక్ష్మి గారు అయితే నాకు అట్లా అటాక్ చేయరు. ఇంకా ఏదో ఉంది, అదే చెప్పేది. నాకు కత్తితో ఇక్కడ దొరికే ప్రతి దాంతో అటాక్ చేసి నాకు బయట అయితే బయట రౌండ్ ఇది నాకు ఏవాడా ఎవరది ఎవరో మాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారో లేకుంటే మమ్మల్ని ఇక్కడి నుంచి తరిమేయాలని ప్రయత్నిస్తున్నారో. లక్ష్మి గారు అది మీరే అని అనుకుంటున్నా నేను. అయిందా క్యాప్చర్ క్లియర్గా? నా లైట్ కావాలి మనకు. ఓకే ఇదొక్క చోటే ఇంతలా ఇబ్బంది జరుగుతుందంటే ఇంకా కాలేజీ మొత్తం కూడా, కాలేజే కదా బ్రో ఇది. సో ఇది మొత్తం కూడాను ఇంకా నాకు తెలిసినంత వరకు వేరే లెవెల్గా ఉండొచ్చు. అసలు ఇది కూడా చూడు బ్రో, ఇక్కడ సో ఎవరో ఏదో కాల్చారా లేకుంటే పెట్రోల్తో కాల్చింటారు అనుకుంటున్నాను. బ్రో తన నేమ్ తన చనిపోయారు కదా ట్రాన్స్జెండరు, వాళ్ళ నేమ్ ఏమైనా ఐడియా ఉందా? ట్రాన్స్జెండర్ నేమ్? ఓహో ట్రాన్స్జెండర్ నేమే సుజాతనా? ప్రాస్టిట్యూట్ నేమో లక్ష్మి గారు. ఓ ఓకే ఓకే ఓకే. అదే ఇందాక సుజాత అంటే నాకు అర్థం కాలేదు, నేను తన పేరు ఏదో అనుకున్నా. ఇప్పుడు నాకు క్లారిఫికేషన్ వస్తుంది. ఇందాక మన బ్రో సుజాత గారు అన్నారు. ఓకే సుజాత గారు, నాకు ఇప్పుడు మీ పైన నమ్మకం 100% నాకు మీరు ఉన్నట్టు డౌట్ వస్తుంది. చంపిన విధానం సుజాత గారిని కిరాతకం, బాటిల్స్తో కట్ చేసి అయ్యా ఫ్లెష్ని అది కూడా ఎక్కడ అనేది ఆమె ట్రాన్స్జెండర్ వాళ్ళ రిలేటివ్ ఉంది కదా, ఆమె చెప్పిన విధానం చెప్తే నాకు వామిట్ వచ్చేసింది. ఆ రేంజ్లో చంపినాను. ఆమె బతికింది మళ్ళీ హాస్పిటల్లో 1 వీక్ ఉండి చనిపోయింది. అయ్యో ఎంత నరకం అనిపించింది అమ్మా. సుజాత అక్క అని ఆ పర్సన్ చిన్నప్పటి నుంచి ఇద్దరిని కలిసి పెరిగామండి. మా ఇంటి పక్కనే ఉండేదన్నమాట. అయితే ఒకసారి ఏమైందంటే మేమిద్దరం కలిసి అట్లా బయటికి వెళ్ళాం అనమాట. బయటికి వెళ్తే నేనేమో ఒక 4-5 మంది ఫుల్గా తాగేశారనమాట. తీసుకెళ్ళి నానా హింసలు పెట్టి ఆ పొదల్లోకి తీసుకెళ్ళి రేప్ చేశారని నేను విన్నా. 6 పక్క పొదలు ఉన్నాయి, ఆ పొదల్లోనేనండి. అప్పుడు దారుణంగా రేప్ చేశారు వాళ్ళు. ఆ యొక్క ప్రైవేట్ ప్లాస్ ఈ 2 తొడలు కూడా బాటలతో కోసినారండి ఇక్కడ అక్కడ. తర్వాత బాడీ మొత్తం సిగరెట్లతో కాల్చి గోళ్ళంతా ఒక హిజ్రా అని కూడా చూడకుండా కాల్ చేశారన్నమాట. సుజాత గారు సారీ, నేను మీ స్టోరీ విని చాలా ఇప్పుడు ఎన్నికి రా బ్రో, పై నుంచి ఎట్లా పడింది బ్రో? అది ఇక్కడేంది సౌండ్ వచ్చింది బ్రో? ఇది గాలికి లేకుంటే ఊడి ఏదైనా పడుతున్నాయా లేక
సుజాత గారు ఇది మీరే అదే గాలికైతే వచ్చే నిన్ను అటాక్ చేయాలని ట్రై చేస్తున్నదే అనిపిస్తాను నాకు డౌట్. నిన్ను అటాక్ చేయడానికి ట్రై చేస్తాను అనిపిస్తాను. అది నువ్వు బయట అడుగు పెట్టేటప్పుడు పడినట్టుంది. బ్రో అటాక్ చేస్తుంది. సుజాత గారు మీరు ఆల్రెడీ కృష్ణాపురం తెలిసే ఉంటుంది. నేను యాడ కాలు మీద పడుతుందో అని భయం. నన్ను మీరు ఏమైనా తప్పుగా అనుకుంటున్నారేమో. ఎందుకు అట్లా అటాక్ చేస్తున్నారు మమ్మల్ని? నా ఫేస్ కొంచెం చూడడానికి రౌడీగా ఉంటుంది కానీ బట్ నేను చాలా క్యూట్ బాయ్. అలాంటి పనులు చేయను నేను. తప్పుడు పనులు చేయను. ఇప్పుడు మీ స్టోరీ వినగానే నాకు చాలా బాధ అనిపించింది. సో నేను కంప్లీట్గా తెలుసుకోకుండానే వచ్చాను. సో ఇప్పుడు నేను తెలిసిన తర్వాత నాకు చాలా బాధ ఇస్తుంది. మీతో నేను బ్రో ఏ క్లియర్గా పాస్ అయింది బ్రో. నీ దాంట్లో క్యాప్చర్ అయిందా? నాకు ఈ సైడ్ నుంచి పోయినట్టు అనిపించింది. ఈ లాస్ట్లో అవునా? వెళ్ళినట్టు అనిపించింది. ఇక్కడే ఉండింది. అదే కదా సుజాత గారు, ఇప్పుడే చూశాను నేను మిమ్మల్ని. సో నేను చూసి భయపడలేదు. నాకు మిమ్మల్ని సేమ్ వాయిస్ సేమ్ బ్రో. అదే సుజాత గారు, అది మీరేనా? మీకేనా అలా అదిగో గాయస్, మీకు వినిపిస్తుందో లేదో? క్లియర్గా వినిపిస్తుంది. కాదు వీళ్ళకి ఆడియో వినిపిస్తుంది. బ్రో లీవ్ అప్ వస్తాను బ్రో. లొకేషన్ అంతా గాయస్ మీకు ఎట్లా వినిపిస్తుందో కానీ మొత్తం లొకేషన్ అంతా లీవ్ అప్ వినిపిస్తుంది. సో మొత్తం చుట్టూ సరౌండింగ్ తిరిగినట్టుంది బ్రో. బ్రో జాగ్రత్త బ్రో. బ్రో ఏమైంది? వాట్? సరౌండింగ్ వస్తుంది వాయిసెస్. ఎవరది పోయింది? మాకు కనిపిస్తాను. ఎవరు? సుజాత గారా, లక్ష్మి గారా? ఏమైంది? ఇట్లా వెళ్ళింది బ్రో. బ్రో బ్రో జాగ్రత్త బ్రో. రెండు ఉన్నారు, సుజాత ప్లస్ లక్ష్మి. బ్రో ఇక్కడ కూడా వస్తుంది బ్రో. ఎవరది? ఏం జరుగుతుంది? బ్రో బ్రో జాగ్రత్త. ఏమైంది? ఏమైంది? లాగేస్తాను బ్రో. పట్టుకో బ్రో. కాళ్ళు లాగేస్తాను జుమ్మంటాను. గాయస్ ఇద్దరం లోపలికి ఎంటర్ చేసాం. నేను ఆడ స్లిప్ అయి దాన్ని తగులుకున్నాను. మళ్ళీ ఆడ తగులుకుని మనోడికి ఎక్కడ ఇది తగులుకునిందా? కాదు, కాళ్ళు ఇక్కడ పెట్టినా అది అడుగు ఇది ఉంది కదా, అయిపోయింది మోకాలు.
బెనికిందా? లేదు, మొత్తం లాగుతాను. జుమ్ 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 నరం మీద పడినట్టుంది, తగ్గినట్టుంది. బ్రో నేనేం చెప్తానంటే మీ టీంతో వస్తావు కాబట్టి రేపు అది బెటర్ చేయడం. ఇట్లా మన ఇద్దరం చేస్తే ఏదైనా ప్రాబ్లం జరగచ్చు. సరే చాలా ఇప్పుడు ఈరోజు అయితే ఎందుకు వైల్డ్ అనే తెలియట్లేదు. ఓకే సరే, ఇప్పుడు నీకు అట్లీస్ట్ నిలబడలేకుండా ఉన్నావా? చూడు పట్టేసింది. యా పట్టేసింది. సరే పాయలు బ్రో. సరే బ్రో. ఏదైనా తగ్గినట్టు స్వెట్ భలే వస్తుంది. బా భయంకరంగా ఉంటుంది పెయిన్. నాకు కూడా పీకుతుంది అట్లే. జాగ్రత్త. ఓకే సుజాత గారు, లక్ష్మి గారు, ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, మళ్ళీ వస్తాను. ఓకేనా ఇప్పుడు? సరే ఇంకా స్టాప్ చేసేద్దాం పట్టు బ్రో. ఓకే స్టాప్ చేసి మీరు ఫినిషింగ్ ఏదైనా చేసుకోండి. ఓకే ఏం లేదు. నేను చెప్పేది సో గైస్ యాక్చువల్లీ ఏమంటే ఇట్లా ఇద్దరమే సడన్గా రావడం అనేది ప్రీ ప్లాన్డ్ కాకుండా వస్తే ఇలాగే ఉంటుంది. ఏదో ఒకటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. మాకు ఇదంతా మామూలే. ఇంతకుముందు వచ్చినప్పుడు నాకు మేకు దిగిపోయింది కాళ్ళల్లోకి. సో ఇలా జరుగుతుంటాయి, కామనే. సో బ్రో రేపు టీంతో వచ్చుకొని రేపు ఎల్లుండో మీరు వస్తారు, డెఫినెట్లీ చేసుకోండి. ఓకే బ్రో. సో ఓకే గైస్, బాబాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మా కష్టానికి ఇలా జరిగి దాంతో దెబ్బలు తినో లేకుంటే మా దెబ్బలు తగిలినప్పుడన్నా ఇప్పుడైనా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇలాంటి సిచ్యువేషన్లో అప్పుడే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన బ్రో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బాబాయ్, లవ్ యూ ఆల్.